హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు గుడిలో పెట్టిన ప్రసాదం అదే పులిహోర ఎలా చేస్తారు అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను. మనలో చాలామందికి గుడికి వెళ్ళినప్పుడు పులిహోర తినాలి అనిపిస్తుంది కదా, అదే స్టైల్లో ఇంట్లో ఎలా చేయాలి అనేది చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని చక్కగా పోపు అయితే వేసుకుంటూ తర్వాత వేరుశనగ గుడ్లు అయితే వేసుకోవాలి. సో వీటిని మనం హై టు లో ఫ్లేమ్లో కాలకుండా మనం చక్కగా జాగ్రత్త పడుతూ టోస్ట్ చేసుకోవాలి. మరీ హైలో పెట్టేస్తే శనగలు కాలిపోతాయి. ఇక్కడ నేను చింతపండు వాటర్ అయితే వేసుకుంటున్నాను. చింతపండు నిమ్మకాయ సైజంత చింతపండును మనం అరగంట ముందు నానబెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. సో చూసారా, వాటర్ అనేది చక్కగా మొత్తం ఎండిపోవాలన్నమాట. సో ఈ విధమైన స్ట్రక్చర్ అయితే రావాలి. రుచికి తగినంత ఉప్పు అండ్ పసుపు కూడా వేసుకోవాలి. చూసారా, ఆయిల్ అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత మనం అన్నం చల్లార్చిన అన్నంలో చక్కగా కలుపుకుంటే సరిపోతుంది. సో చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. సో ఫైనల్ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా వచ్చింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, కమెంట్ ఇట్. థ్యాంక్ యూ.